ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారికి, అలాగే మరి ఇదే ఉద్యమంలో వారి యొక్క అడుగులో ముందుండి అడుగులో అడుగు వేస్తూ వారితో పాటుగానే వర్గీకరణ ఉద్యమంలో నడిచినటువంటి సోదరుడు జల్లు కనకరాజన్న గారికి, అదేవిధంగా సోదరుడు ఇటుక రాజన్న గారికి, మరి మాదిగా ఉపకులాల తరఫున ఏ యొక్క సమావేశం ఏర్పాటు చేసిన ఉపకులాల తరఫున మేము ఉన్నామంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన ఎస్సీ ఉపకులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజలింగవన్న గారికి, అదేవిధంగా మిత్రుడు నాతో పాటుగా ఈ యొక్క సమావేశంలో పూర్తి బాధ్యతలు పాల్పంచుకున్నటువంటి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బ్రదర్ పుట్టే పద్మన్న గారికి, ఈ వేదికపై ఉన్నటువంటి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులందరికీ, వేదిక ముందున్నటువంటి మరి నా యొక్క మాదిగ జాతి సోదరి మనులకు, ఉపకులాల సోదరి మనులకు, మరి యొక్క జాతి రక్త బాంధవులందరికీ కూడా నా యొక్క ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మన నాయకులు పాపన్న గారు, కనకరాజన్న గారు, ఇటుకరాజన్న గారు, మన రాజలింగం గారి కృషి వలన ఈరోజు మనందరం ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మరి గత 10 సంవత్సరాల నుండి కూడా 30 ఏళ్ల నుండి మొదలైన ఎంఆర్పిఎస్ మరి భారతీయ జనతా పార్టీకి, మానవాద పార్టీ, మరి మాదిగలకు బద్ద శత్రువైనటువంటి మతోన్మాదాన్ని పెంచి పోషించే బీజేపీ పార్టీకి దాన్ని వారు వశపరుచుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి గత 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్నా కూడా మరి పాపన్న గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో పోరాటాలు చేసినాం, దళిత బంధు గురించి మాట్లాడినాం, దాన్ని మేము స్వాగతించినాం. ఆ దళిత బంధప్పుడు కూడా ఆ ఇతర నాయకులు దాన్ని వ్యతిరేకించితే ఎంతో కొంత నా జాతి బాగుపడతా అనే ఉద్దేశంతో దాన్ని స్వాగతించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సౌప్లాన్ నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇకపోతే మరి దళితులకు 3 ఎకరాల జాగా ఇస్తానని చెప్పిన కేసీఆర్ మరి ఆ 3 ఎకరాల జాగా ఇవ్వలేదు కాబట్టి మరి అప్పుడున్న గవర్నమెంట్ లెక్కల ప్రకారం మరి 1 ఎకరాకు 7 లక్షల రూపాయల చొప్పున 3 ఎకరాలకు 21 లక్షల రూపాయలకు మరి అర్హుడై ఆ యొక్క జాగాను సేద్యాలు చేసుకుని బ్రతికేటువంటి నా దళిత జాతిలో ఉన్నటువంటి రైతులకు, రైతు కూలీలకు వాళ్ళు కోరుకున్న చోట సేద్యానికి అనువైన జాగా ఎంత వస్తే అంత కూడా ప్రభుత్వం తరఫున మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఎంఆర్పిఎస్ తరఫున మరి గత ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. ఇకపోతే ఎస్సీ కార్పొరేషన్ లోన్ కావాలంటే మరి బ్యాంకు లింకేజ్ ఉంటేనే ఇస్తామని చెప్తారు. అది కాకుండా మరి అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకు లింకేజ్ లేకుండా 5 లక్షల రూపాయలకు తగ్గకుండా సొంత పూచీకత్తు పైన 5 లక్షల మంజూరు చేయాలని కూడా మేము దాని కోసం పోరాటం చేయడం జరిగింది. ఇకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టీఐ నామ్స్ ప్రకారం భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి తన సొంత పూచీకత్తు పైన 10 లక్షల రూపాయలు మంజూరు చేయవచ్చని ఆర్టీఐ నామ్స్ లో పొందుపరుచున్నది. దానిని కూడా ఇంకా
బాగుపడతానని